మలిపేయాలి, మరిపేస్తే ఏదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకైనా ఇంకా మిగతా వాళ్ళనికైనా నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ మీద కోపంతో సరే రాజకీయంగా మాటల దాడి చేయండి, మీకు వచ్చేటిదే బూతులు, మీకు తెలిసిన ప్రపంచమే గది. కానీ ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు తెలియక అడుగుతా, వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం, నా లెక్క కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం, సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి, తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు ఆనాడు ప్రతిష్ఠించినారు 2007 సంవత్సరంలో. అప్పుడెప్పుడో దాశరథి గారు, ఆ తర్వాత రావెల్ల వెంకటరామారావు గారు ప్రస్తుతించినట్టుగా మా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నట్టుగా బ్రహ్మాండంగా ఇక్కడి సమాజం యొక్క ఒక ఆశయాన్ని, ఇక్కడి సమాజం యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని ఒక యాస్పిరేషనల్, ఒక వాల్యూగా, యాస్పిరేషనల్ చిహ్నంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది. తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు. అదేవిధంగా కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురుసబుద్ధి, ఎంత లేకి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు. ఇట్లాంటి మూర్ఖపు పనులు ఎవరు చేసినా తప్పకుండా దానికి ప్రజల ఆమోదం ఉండదు, ప్రజల నుంచి చీత్కారం తప్ప ఏనాటికైనా కూడా వ్యతిరేక భావన తప్ప ఏనాటికి కూడా వీటికి ఆమోదం లభించదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి ఔన్నత్యం కానీ, ఒకవేళ వాళ్ళకి పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. ఎన్నన్నా చేసుకో, అధికారం నీకున్నది కాబట్టి ఏదో 4 రోజులు సాయుధ బలగాల నడుమ నీ నాటకాలు కొంత సాగుతాయి కొంతకాలం, కానీ ఎల్లకాలం మాత్రం సాగవు. ఇది పక్క. రెండవ మాట, పుస్తకాలు 1 కాదు 2 కాదు, వేలు రావాలి, వేలు రావాలని చెప్పి మిత్రులందరూ కోరినారు. మీ అందరికి నేను ఇచ్చే మాట ఏమంటే ఆ బాధ్యత స్వయంగా నేను తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి వేల పుస్తకాలు ఎవరైతే అజ్ఞాత సూర్యులు ఉన్నారో తెలంగాణలో తప్పకుండా వారిని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను ఈ పార్టీ తరఫున తీసుకుంటా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నా. కొంత ఆ మధ్యన ఒక మిత్రుడు డిఎంకే మాజీ శాసనసభ్యుడు హైదరాబాద్కి వచ్చిండు, శేఖర్ అని, సిఆర్ శేఖర్ ఆయన పేరు. వస్తే ఏదో మర్యాద కర్టసీకి నన్ను కలవడానికి వచ్చిండు. వచ్చిన తర్వాత ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నావు, రాగానే అన్న మీకు పుస్తకాలు తెచ్చినా అన్నాడు. ఏంటి అని చూస్తే ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, ఇంకొకటి మహాత్మా గాంధీ గారి యొక్క మరి జీవితానికి సంబంధించి 2 పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టిండు, ఫోటో దిగిండు. దిగినాక కూర్చున్న తర్వాత మరి పుస్తకాలు ఎందుకు తెచ్చినావు బ్రదర్ అని నేను అడిగిన. అన్న మాకు ఒక అలవాటు, మా పార్టీలో ఎవరిని కలిసినా, పెద్దలను కలిస్తే ముఖ్యంగా మేము మా పార్టీ యొక్క ఐడియాలజీకి సంబంధించిన పుస్తకాలు, ద్రవిడియన్ ఫిలాసఫీ, ఐడియాలజీ, పెరియార్ నుంచి మొదలు పెడితే తమిళ కల్చరు, వాటికి సంబంధించిన పుస్తకాలు మేము బహుమతిగా ఇస్తూ ఉంటామన్నా. హైదరాబాద్ రాగానే మిమ్మల్ని కలవాలనుకున్నప్పుడు నేను కూడా పోయి హిమాలయ బుక్ డిపో పోయినా మీ దగ్గరకు వచ్చేటప్పుడు, మరి తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఏమైనా ముఖ్యమైన పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమని చెప్పి దేవులాడినా. దురదృష్టవశాత్తు అక్కడ దొరకలేదన్నా. అందుకే దొరికిన 2 మంచి పుస్తకాలు తెచ్చి మీకు ఇచ్చినా అన్నాడు. ఎక్కడో గుండె చిన్నగా, ఆయన కావాలని ఇన్సల్ట్ చేసినట్టు కాకపోయినా ఎక్కడో కొద్దిగా గాయమైనట్టు అనిపించింది. అయ్యో మనం ఈ పని చేసి ఉండాల్సిందేమో, ఇంకా విస్తృతం చేసి ఉండాల్సిందేమో అనే మాట అనిపించిన మాట వాస్తవం. ఎక్కడో కొద్దిగా మనసు చివుక్కుమన్నది. అందుకే దాని
ఆధారంగానే చెప్తా ఉన్నా, తప్పకుండా ఇందాక పెద్దలందరూ చెప్పినట్టుగా ఇంకా చాలామంది పుస్తకాలు, ఇవాళ కేవలం మీరు చూసింది కొన్ని మాత్రమే. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి గౌరీశంకర్ గారు సంకల్పించగానే తప్పకుండా చేద్దాం అనుకొని మరి ఈరోజు పరిమితమైన స్థాయిలో మాత్రమే చేసినాం. ఇంకా చాలామంది పెద్దలు రావాల్సి ఉండే, సమయాభావం వల్ల వాళ్ళకి సమాచార లోపం వల్ల కూడా కొంతవరకు రాలేకపోవచ్చు. వచ్చే సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. చేయడమే కాకుండా వేల